నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వరరెడ్డి సహకారంతో ఉమ్మడి మల్లాపూర్ డివిజన్ పరిధిలోని నాగలక్ష్మి నగర్ కాలనీకి సుమారు 22 లక్షల వ్యూహంతో నూతన భూగర్భ డ్రైనేజీ మరియు మంజూరైన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్యక్రమంలో ఉమ్మడి మల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు కప్పర సాయి కిరణ్ గౌడ్, సీనియర్ నాయకులు దంతూరి రాజు గౌడ్, పీజీ సుదర్శన్, జమీలా బేగం, నెమలి అనిల్, ప్రభాకర్ రెడ్డి, బెల్లం శ్రీను, వర్కింగ్ ప్రెసిడెంట్ కోయకుర బాలరాజ్, ఎస్పీ కిట్టు ముజే, పర్వతాలు రాజేష్, అన్వర్, బాలకృష్ణ, సుధాకర్, శైలజ, ఇంతియాజ్, సోని, లావణ్య, సునీత మరియు కాలనీ నాయకులు చారి శ్రీను, అరుణ్, లక్ష్మమ్మ, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ రోజు మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఏదైతే నాగలక్ష్మి నగర్ కాలనీ కావచ్చు, న్యూ భవానీ నగర్ కాలనీ కావచ్చు, గ్రీనిష్ కాలనీ కావచ్చు, ఏదైతే రహదారి ఉందో దాన్ని గత 10 సంవత్సరాల నుండి కూడా పట్టించుకున్న నాదులు లేకుండే ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము గత కొన్ని నెలలుగా మేము బస్తీపాట తిరగడం జరుగుతుంది, ఇంటింటికి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ బస్తీకి మేము వస్తే అయ్యా ఇక్కడికి వచ్చిన నాదులు లేడు, మా బస్తీని కాపాడండి అని కాలనీ వాసులు వేడుకోవడంతో మేము వెంటనే పరమేశ్వర రెడ్డి దృష్టికి తీసుకోవడం జరిగింది. బస్తీ నాయకులతో పాటు ఇక్కడున్న కాలనీ వాసులని, మహిళలని అన్న దగ్గర తీసుకోవడం జరిగింది. వెంటనే దీనికి ఏదైతే 22,50,000 రూపాయలు 300 డైతో దీన్ని శాంక్షన్ చేసి కాలనీకి ఈరోజు అందించడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అనేది పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ, ఇది నిరుపేదల పార్టీ. దాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. బస్తీ వాసులే కావచ్చు, కాలనీ వాసులే కావచ్చు, ఇతర పార్టీలు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ ప్రజల వద్దనే పాలన అన్నట్టు ప్రజలకు ఏదైతే సమస్య ఉందో దాన్ని తీర్చే తత్వంలో మా కాంగ్రెస్ పార్టీ ముందుంటది. రాబోయే రోజుల్లో ఇంకా ఏ కాలనీలు ఇంకా మేము పాలాభిషేకాలు చేసేటున్నాయో ప్రతి ఒక్కరి మేము చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటాం. అదేవిధంగా ఇప్పటికీ మా కాలనీలో, మా మల్లాపూర్ డివిజన్ సంబంధించిన 42 కాలనీలు ఉంటాయి. 37 కాలనీలలో పాలాభిషేకం ఘనత మా కాంగ్రెస్ పార్టీది. ఇంకా 4-5 కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలలో నెక్స్ట్ ఈ వారంలోనే ఇంకా 2 కాలనీలు మేము పాలాభిషేకాలు చేసుకుంటూ ఈ ఉన్న కాలనీలు ప్రతి ఒక్కటి మేము ప్రతి కాలనీలో ఒక పని చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. నా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు సర్ప్లస్ బడ్జెట్తో మొదలైన నా రాష్ట్రం 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని, వాళ్ళు చేసిన అభివృద్ధి ఎలా ఉందంటే అక్కడ ఇక్కడ వాస్తవానికి మా ప్రాంతంలో రోడ్లు వేయడం జరిగింది. మా అదృష్టమో దురదృష్టమో వేసిన సీసీ రోడ్లు గద్దలు ఎత్తుకోవడం జరిగింది, వేసిన పైప్ లైన్లు కాకులు ఎత్తుకోవడం జరిగింది, మ్యాన్హోల్స్ని దొంగలు ఎత్తుకోవడం జరిగింది. ప్రణాళిక లేకుండా, ముందు ఆలోచన లేకుండా కమిషన్లు కక్కుర్తిపడి దాచుకోవడం అనే నిదానంతోనే వాళ్ళు ఎక్స్పర్ట్లు అయ్యి కార్పొరేటర్ నుంచి మొదలు పెడితే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి వరకు తెలంగాణ ప్రజలను దాచుకున్న వాళ్ళు ఈరోజు ప్రజాపాలన మొదలయ్యే ముందు వరకు 1,00,000 కోట్ల అప్పుతోని తెలంగాణ రాష్ట్రాన్ని ముంచి మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ అదేవిధంగా మన కాలనీల్లో చూసుకుంటే చాలా ప్రాంతాల్లో మీ దృష్టి మరలించండి. వెళ్ళేటప్పుడు కింద రోడ్డును చూడండి. మల్లికార్జునగర్లో కానీ, మీనానగర్లో కానీ, బ్రహ్మపురి కాలనీలో కానీ, వెంకటరమణ కాలనీలో కానీ, పటేల్ బస్తీలో కానీ, ఈదమ్మ గుడి దగ్గర కానీ ప్రతి చోట కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందే కనిపిస్తుంది మీకు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ప్రణాళిక లేకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ముందు వేయకుండా సీసీ రోడ్డు వేసి ఈరోజు అదే రోడ్డుని మళ్ళీ మేము తవ్వాల్సి వస్తుంది. వాళ్ళు చేసిన నిర్లక్ష్యం ఈరోజు 22 లక్షల రూపాయల నిర్లక్ష్యం వాళ్ళు చేసింది. తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించండి. ఈ విధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ ఫలాలే కానీ ఇక్కడ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ అంతా అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాల్సి వస్తూ ఉంది. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై పరమేశ్వర. మన నాగలక్ష్మి నగర్ కాలనీ మరియు న్యూ భవానీ నగర్ కాలనీ, గ్రీనిష్ కాలనీ బార్డర్లో వస్తుంది. ఈ గల్లీ కాటమయ్య గుడి పరిస్థితి గత 2 నెలలుగా చాలా అస్తవ్యస్తంగా ఉండే. గతంలో మేము అందరం కలిసి మా నాయకులతో బస్తీపాట చేసినప్పుడు ఇక్కడ ప్రధాన సమస్య ఈ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది ఉండే.
దీని దృష్ట్యా అందరినీ మన కాలనీ వాళ్ళని అందరిని కలుపుకొని మన పరమేశ్వర్ అన్న గారికి ఈ ప్రాబ్లం గురించి చెప్పడం జరిగింది. వారు వెంటనే స్పందించి దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బడ్జెట్ శాంక్షన్ చేయించవలసిందిగా మన అప్పట్లో ఈకి కోరడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల అటు ఇటు కొంచెం తర్జన కారణాల వల్ల కొంచెం లేట్ అయ్యి మొన్ననే 22,50,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ వాసులందరూ చెప్పి ఈ వారం నుంచి మేము అసలు పాలాభిషేకం కానీ ఇక్కడికి వచ్చి కాలనీ వాళ్ళని కలిసి చేద్దామనుకుంటున్నాం, కానీ సీఎం ప్రోగ్రాం వల్ల కొంచెం బిజీ మేము రాలేకపోయినాం. అందుకే ఈరోజు మన కాలనీ వాసుల కోరిక మేరకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో కాలనీ పోయి మేము పాలాభిషేకం చేస్తున్నాం అన్నట్టు కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్క బడ్జెట్ని మేము మా ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ గారితో శాంక్షన్ చేపిస్తున్నాం. కాబట్టి మేము ఒక పాలాభిషేకాలు కానీ చేస్తున్నాము. పాలాభిషేకాలకు ముందు వారం ముందు ఒక 2 వారాల ముందు ప్రతి ఒక్క కాలనీ బస్తిబాట పర్యటన చేయడం, మళ్ళీ ఆ పర్యటనలో వచ్చిన సమస్యలు పరమేశ్వర్ గారికి వివరించడం, మరి వారు అధికారులతో శాంక్షన్ చేయించడం, తర్వాత మేము పాలాభిషేకం చేయించడం అనే ఒక సిస్టమ్ నడుస్తుంది ఇక్కడ. దయచేసి గ్రహించాలి. ప్రతి ఒక్క కాలనీ మల్లాపూర్ కానీ శక్తిసేనగర్ కానీ ప్రతి ఒక్క డివిజన్ ప్రజలకు మేము తెలియజేసింది ఒకటే, మేము పాలాభిషేకాలు ఎందుకు చేస్తున్నామో చూడండి, దానికంటే ముందు బస్సు బాటాలు ఎన్ని చేసినామో చూడండి. ఇవన్నీ కంపేర్ చేసినాకనే ఎవరు ఏంది 10 ఏళ్లలో ఓల్ చేస్తారు 2 ఏళ్లలో ఓల్ చేస్తారు అన్ని గ్రహించి మేము వచ్చే ముందు రోజుల్లో మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి, మేము చేసిన పనిని మీరు గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ కాలనీకి వచ్చిన మన ఈ పాలాభిషేకం కార్యక్రమంకి వచ్చిన కాలనీ వాసులకు గాను మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.